మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు దేవుని దగ్గర మనము చాలా నేర్చుకోవాలి. అందులో బుద్ధి, జ్ఞానము ఇవి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఈరోజు చాలామంది యేసయ్యను నమ్ముతారు. ఆయనను నమ్మి వ్యభిచారం మానుకున్న వాళ్ళు, దొంగతనం మానుకున్న వాళ్ళు, కొట్లాటలు మానుకున్న వాళ్ళు, ఇంకా ఎన్నో చెడ్డ పనులు మానుకున్న వాళ్ళు మనకు కనిపిస్తారు యేసయ్యను నమ్మిన తర్వాత. కానీ అదే జీవితం, ఆ గొప్ప జీవితం కంటిన్యూ చేయాలంటే, చివరిదాకా అలాంటి జీవితం కొనసాగించాలంటే మనకు బుద్ధి, మనకు జ్ఞానము, సర్వ సంపదలు కావాలి. ఎందుకంటే చాలామంది ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటాం, కొద్ది రోజులు బాగుంటారు, మళ్ళీ తప్పిపోతూ ఉంటారు. ఎందుకు తప్పిపోతున్నారు అని బాగా ఆలోచిస్తే చాలా ముఖ్యమైన కారణం ఒకటి ఉంటుంది. అదేంటంటే ఆయనతో ఎక్కువగా గడపకపోవడం, ఆయనకు సమయమును ఇవ్వకపోవడం. ఈరోజు మనము ఏదైతే పాత జీవితాన్ని పోగొట్టుకున్నామో, కొత్త జీవితాన్ని కావాలని ఆశపడ్డామో, దాన్ని నడిపించడానికి గల బుద్ధి కావాలి, జ్ఞానము కావాలి. ఇక్కడ వాక్యం చెప్తుంది, అవన్నీ సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఆయన దగ్గర ఉన్నాయి. మనం ఆయనతో సమయం గడపకుంటే మనం ఎలా అదే జీవితాన్ని కొనసాగిస్తాం? బాగా ఆలోచించాలి. చాలామంది తప్పిపోవడానికి కారణం ఇదే, బుద్ధి జ్ఞానం లేకపోవడం వలనే. ఆయన యందు గుప్తములై ఉన్నావని తెలుసుకొని కూడా ఆయనతో సమయం గడిపి ఆ జ్ఞానమును, ఆ బుద్ధిని సంపాదించుకోలేకపోతున్నారు ఈ రోజుల్లో. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒకటే మాట్లాడుతున్నాడు. నీవు చాలా బాగా నా దగ్గరికి వచ్చావు, వచ్చిన తర్వాత డ్రింక్ మానుకున్నావు, వ్యభిచారం మానుకున్నావు, దొంగతనం మానుకున్నావు, చెడ్డ పనులన్నీ మానుకున్నావు, చాలా బాగుంది, చాలా నచ్చావు. కానీ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత, 2 ఏళ్ళ తర్వాత అదే విధంగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, అదే విధంగా ఉంటే నిన్ను బట్టి దేవుడు పరలోకంలో సైన్య సమూహముల చేత ఆనందిస్తున్నాడు. కానీ చాలామంది తప్పిపోతున్నారు, బుద్ధి లేక, జ్ఞానము లేక. కాబట్టి అటువంటి వారు ఎందుకు తప్పిపోతున్నారని ఆలోచించే వారితో దేవుడు మాట్లాడుతున్న మాట ఒకటే, నీవు సమయము గడపడలేదు. ఆ సమయం గడపకపోవడం వలన ఆయన యందు గుప్తములై ఉన్న బుద్ధి, జ్ఞానము నీకు దొరకలేదు. కాబట్టి అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే చివరిదాకా మంచి జీవితాన్ని కొనసాగించాలని అనుకుంటున్నారో వారందరూ కూడా ఆయనతో సమయం గడిపి బుద్ధిని, జ్ఞానమును సంపాదించుకొని దేవుణ్ణి చేత నడవాలని, నడిపించబడాలని, అందరినీ నడిపించాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నాను. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చాలామంది నీ దగ్గరికి వచ్చాక బాగుపడిన జీవితాలు మా ముందర ఉన్నాయి ప్రభువా. కానీ బాధాకరమైన విషయం, మధ్యలోనే తప్పిపోతున్నారు. వారు నీతో సమయం గడపకపోవడం వలన ఈరోజు నీవు సూటిగా మాట్లాడి ఉన్నావు ప్రభువా. ఇక నుంచి అందరూ నీతో సమయం గడిపి
గొప్ప జీవితాన్ని ప్రారంభించుటకు నీ కృపా కనికరం దయచేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.